నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనాథ్, చిన్నపిల్లల హార్ట్ స్పెషలిస్ట్ని. పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమంది హోల్స్ ఉన్నాయని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో అన్ని హోల్స్ మా డాక్టర్ గారు చెప్పారు, లేకపోతే మా పక్కన వాళ్ళు చెప్పారు, మేము హోల్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. పుట్టుకతో వచ్చే హోల్స్, అన్ని రకాల హోల్స్ క్లోజ్ అవ్వవండి. వెరీ స్మాల్ గుండెలో ఉండే రంధ్రాలు లైక్ పేటెంట్ ఫోరామెన్ ఓవల్ పిఎఫ్ఓ అంటాము, ఆర్ వెరీ స్మాల్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ విఎస్డి, ఇలాంటివి కొంచెము క్లోజ్ అవ్వటం కానీ ఆర్ దాని లక్షణాలు ఉండవు. ప్రాబ్లమ్స్ని చికిత్స చేసుకోకపోతే ఫ్యూచర్లో ఆ పిల్లలు ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. తాత్కాలికంగా ఇంప్రూవ్మెంట్ ఉండటానికి అవకాశం కనపడినా అది ఫ్యూచర్లో రివర్సల్ ఆఫ్ షంట్, దాన్ని ఐసెన్మెంగర్ అంటాము. సో ఒకసారి పల్మనరీ హైపర్ టెన్షన్ ఆర్ రివర్సల్ ఆఫ్ షంట్ జరిగితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు. సో ఒకరి పక్కన వాళ్ళ మాట విని ఏదో హోల్ ఉంది, అది క్లోజ్ అయిపోతుంది అని అనుకోకుండా చిన్నపిల్లల హార్ట్ స్పెషలిస్ట్ని, కార్డియాలజిస్ట్ని కానీ పీడియాట్రిషియన్ని చెప్పినట్టు విని ఎకోకార్డియోగ్రామ్ చేసుకొని సరిగా బాగా ఫాలో అప్ చేసుకుంటే చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ మనము ట్రీట్మెంట్ ద్వారా ఆర్ ఇంటర్వెన్షన్ ఆర్ సర్జరీ ద్వారా మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.